హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా ఒక ఇంటర్‌లాకింగ్ ఒక హౌస్ తీసుకున్నామండి మేము. అంటే ఆల్రెడీ ఇది బేస్‌మెంట్ ఏసేసి, ఓపెన్ స్లాబ్ ఏసేసి రెడీగా ఉందన్నమాట. ఆ ఇంటిని మేము తీసుకొని ఓన్లీ బ్రిక్ వర్క్ తీసుకున్నాం. బ్రిక్ వర్క్ మాత్రమే కాంట్రాక్ట్ తీసుకొని కట్టించాం. ఇదేంటంటే ఒక పేదవాళ్ళన్నమాట వీళ్ళు బాగా. ఈ యొక్క హౌసింగ్ బెనిఫిషరీ మాట ఇతను. ఇతనికి మనకి గవర్నమెంట్ నుంచి రూ. 1,50,000 దాకా లోన్ వస్తదండి ఇతనికి. ఆ 1,50,000లోనే ఈ బ్రిక్ వర్క్ కట్టి మనం ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం మొక్కన్ని పెట్టి ఎలివేషన్ చూపించి, మనం కంప్లీషన్ చేసినట్టుగా చూపించాలన్నమాట. సో, దీన్ని మేమొక ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని బ్రిక్ వర్క్ కడదామని చెప్పి మేము ఎస్టిమేషన్స్ అన్నీ వేయడం మొదలెట్టామన్నమాట. మనకి నార్మల్ పండిటికితో ఎళ్తుంటే 2,50,000 నుంచి 3,00,000 వరకు అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ సీలింగ్. సీలింగ్ కూడా వాళ్ళ అమౌంట్ తోటి చేద్దామని చూసాం. 3,00,000 అంటే పెట్టుబడి బాగా ఎక్కువైపోతుందని తెలిసి, ఇంటర్లాకింగ్ బ్రిక్ తేలితే ఎలా ఉంటుంది అని చెప్పి మేము ఇంటర్లాకింగ్ బ్రిక్ తోటి మేము ఎదరికెళ్ళాం. ఆల్రెడీ నా వీడియోలో మీరు చూస్తే ఇంటర్లాకింగ్ ఫ్యాక్టరీ టూర్ కూడా చేశాను. ఇంటర్లాకింగ్ బ్రిక్‌తో కట్టిన ఇల్లు పూర్తయిపోయిన ఒక ఇల్లుని కూడా చూశాను. ఈ 2 తోటి నేను దీన్ని ఇంటర్లాకింగ్ తోటి పూర్తి చేద్దామని చెప్పి దిగానన్నమాట ఇందులోకి. నేను ఏసిన ఎస్టిమేషన్ ప్రకారం ఒక 1,50,000 లోపు ఈ ఈ బ్రిక్ వర్క్ పూర్తి చేసి, మనకి లోపల బల్లలు ఇవన్నీ ఏసి ఒక 1,50,000లో పూర్తి చేద్దామని చెప్పి నేను దిగానండి ఈ హౌస్‌కి. వితౌటు కాంట్రాక్టర్ ప్రాఫిట్. అంటే ఏ ప్రాఫిట్ లేకుండా దిగాను. ఇందులో సీలింగ్ కూడా వేస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను. నేను ఫైనల్‌గా అది నెరవేర్చలేకపోయాను. నేనెందుకు ఇది చేయలేకపోయాననేది, నేను ఎక్కడ ఇందులో మైనస్ అయ్యాను. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్‌లో నేనెక్కడ కొన్ని పాయింట్‌లో మోసపోయాను. ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇక్కడ 2,50,000 నుంచి 3,00,000 అయ్యే ప్రాజెక్ట్‌ని ఆల్మోస్ట్ 1,50,000కే మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాం. ఆ 1,50,000 తోటే మేము పని ముందుగా ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 50,000తో పని పూర్తి చేసాం. కొంతవరకు చేసాం. తర్వాత రూ. 1,00,000 మేము సొంత అమౌంట్ పెట్టుకున్నాం. అలా రూ. 1,50,000 వాళ్ళకి బిల్ పడింది. బిల్ పడిన తర్వాత వాళ్ళు మాకు రిటర్న్ ఇచ్చేశారు. సో, ఏ కాంట్రాక్ట్ ప్రాఫిట్ లేకుండా చేసామాట ఈ హౌసు. ఇది సొంతంగా నేను ఎస్టిమేషన్ ఏసి సుమారు ఒక 200 ఇటుకల దాకా వస్తదని చెప్పి నేను ఎస్టిమేట్ చేశాను. ఆల్మోస్ట్ 1,800, 1,900 ఇటుకల వరకు వచ్చింది. ఆ ఇటుకలు నేను తెప్పించి మొత్తం అన్నీ కూడా నేనే దగ్గరుండి చేయించాను. ఇక్కడేంటంటే నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనమాట. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్‌లో. ఇందులో నా అనుభవాలు, నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్, పైగా ఇందులో నేను కొన్ని సూచనలు కూడా మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసినయి ఎవరో కూడా ఫేస్ చేయకూడదని చెప్పి, అవి కూడా కొన్ని సలహాలు, నేను అనుభవించినయి కొన్ని, సలహాలు కొన్ని కూడా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడేంటంటే ఇది ఆల్రెడీ బేస్‌మెంట్ ఏసేసుంది. బేస్‌మెంట్ ఏసేసుంది. పిల్లర్‌లేసేసి ఓపెన్ స్లాబ్ కూడా ఏసేసుకుంది. ఈ హౌస్ నేను తీసుకోవడం వల్ల నేనేం ఫేస్ చేశానంటే, ఇక్కడ బేస్‌మెంటు 3 అంగుళాలు వాటం పెడతారు. అంటే మనకి ఈశాన్యం వైపు వాటర్ వెళ్ళడానికి 3 అంగుళాలు వాటం పెడతారు. ఆ 3 అంగుళాలు వాటం పెడతం వల్ల నాకు ఇంటర్లాకింగ్‌లో ఒక్క అంగుళం కూడా వాటం ఉండకూడదు. సో, ఇక్కడ రైజ్ అక్కడ డౌన్ అయిపోయింది కాబట్టి, ఆ డౌన్ అంతా రైజ్ చేసుకోవాల్సొచ్చింది నేను. చూడండి మీరు ఈ వీడియోలో నేను మీకు చూపించిన విధంగా ఇదంతా కూడా కట్టలు కట్టించుకొని రైజ్ చేయించుకోవాల్సొచ్చింది. ఇలా నాకు 2 రోజులు పట్టింది. సరే, ఈ బేస్‌మెంటు లైన్ చేసాం. దీని ప్రకారం ఎదరికెళ్దామంటే కాలమ్స్ అండి. నెక్స్ట్ కాలమ్స్ ఏంటంటే బ్రిక్ వర్క్‌లో ఏం చేస్తారంటే, వాళ్ళు కొంచెం వంకరలున్నా సిమెంట్‌లోనో, మాల్లోనో కలిపేసి దాన్ని సెట్ చేసి ఓవరాల్ ప్లాస్టింగ్‌లో కలిపేస్తారు. మనకెక్కడ కూడా తేడా రాదు. ఇక్కడ ఇంటర్లాకింగ్ వచ్చేసరికి పిల్లర్ కూడా స్ట్రెయిట్‌గా ఉండాలి. వంకర్లు ఉండకూడదు. అన్ని వైపులా కూడా స్ట్రెయిట్‌గా ఉండాలి. మన కంటికేంటే వంకర కనపడదు. మనం తూకం గుండి పెట్టినప్పుడు గానీ, అలా లెవెల్ ట్యూబ్ పెట్టినప్పుడు గానీ, మనకు వంకరొచ్చేద్ది. అప్పుడేం జేయాలి, ఆ పిల్లర్‌ని కూడా ఎక్కడ ఎక్కువుంటే అక్కడ కొట్టేయాల్సొస్తుంది. కొంచెం సైడ్ కలపాల్సొస్తే ఓ 2 అంగుళాలు ప్లాస్టింగ్ చేసి కలపాల్సొస్తుంది. ఇలా నాకు ఆల్మోస్టు 3 రోజులంటే, రోజుకి 2 కూలీలంటే 6 మేస్త్రి కూలీలయిపోయింది ఆల్మోస్ట్. లేబర్ కూడా 6 అంటే ఒక్కొక్క రోజుకి ఇద్దరినేసుకున్న 12 కూలీలు నాకిక్కడే అయిపోయింది. అంటే నేను పని మొదలెట్టే టయానికే నాకు
చాలా మట్టుకి కూళ్ళు లాస్ అయిపోయాను నేను. మీరేం చేయాలంటే ఇంటర్లాకింగ్ కడదామని అనుకుంటే మీరు ఎక్కడ కూడా వాటం పెట్టుకోకూడదు. వాటం పెట్టుకోకుండా ఫుల్‌గా ఒక్క అంగుళం కూడా తేడా లేకుండా సమానంగా కట్టేసుకోవాలి. పిల్లర్లు కూడా అలా కట్టుకోవాలి. ఏ వాటర్ ఎళ్ళకుండా కూడా బేస్‌మెంట్ వాటం కూడా అలాగే చేసుకోవాలి. అన్నీ కూడా మీరు ముందే ప్లాన్ చేసుకొని ఇంటర్లాకింగ్ కడుతున్నామా, నార్మల్‌గా కడుతున్నామా అని ముందే డిసైడ్ అయ్యి మీరు అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇదొకటి నాకు స్టార్టింగ్ చాలా మైనస్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి గుర్రాలును ఇవి ఉంటాయి చూసారా? పరదాలంటారు. అడ్డంగా యేసుకుంటాం. స్కాఫోల్డింగ్ అంటారు దీన్ని. ఈ గుర్రాలను, అరపలో ముందే మనం కొనుగోలు చేయాలి. ఇవి అద్దెకి తెచ్చుకుంటే ఆల్మోస్ట్ చాలా మట్టుకి అమౌంట్ లాస్ అయిపోతున్నాం. మీరు ఇంటర్లాకింగ్ అనే కాదు, మీరు నిజంగా ఇల్లు కట్టాలనుకుంటే గుర్రాలు, అరపలో ఏయైనా సరే మీరు ముందే కొనేసుకోండి. ఎందుకంటే మీరు అద్దిచ్చే డబ్బులతో అటువంటియి 10, 20 కొనొచ్చు. మీరు ముందే కొనేసిన దగ్గరెట్టుకుంటే మీరు ఇల్లు దిగండి. నార్మల్ కట్టుబడైనా, ఇంటర్లాకింగ్ కట్టుబడైనా. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేంటంటే ఇంటర్లాకింగ్ వచ్చేసరికి కూలీలకి ఇవ్వకూడదు. అంటే రోజు కూలీ వారికి ఇవ్వకూడదు. కాంట్రాక్ట్‌కి ఇచ్చేయాలి. సపోజ్ నాకు 1800 ఇటుకలు పడ్డాయి. అంటే 1800 ఇంటూ ఇటుక్కొచ్చి మార్కెట్ రేటు రూ. 10, రూ. 20 చూసి ఆ మార్కెట్ రేట్ ఇచ్చేయాలి. ఇప్పుడు 1800 ఇటుకండి. రూ. 10 ఏసామనుకోండి 18,000 మేస్త్రి కూలీలు. లేదా రూ. 20 ఏసినా 36,000 ఇంకా ఆ రేట్ తోటి మనం మార్కెట్ రేట్ చూసుకొని వాళ్ళు ఎన్ని గుళ్ళు పడితే ఆళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఒక రేట్ మనం ఫైనల్ చేసేసుకొని మనం బ్రిక్‌కి ఇంత పడిందా అని చెప్పి మనం రేట్ ఇచ్చేయాలి. అంతేగాని మనం డైలీ మనుషుల్ని తెప్పించుకొని దీనికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూలీకి చేయించకూడదు. ఎందుకంటే ఈ బ్రిక్‌లో టెక్నికల్ పర్సన్‌లు ఇంకా తయారవ్వలేదు. ఇక్కడ పని మీరు చూస్తే వీళ్ళు రెగ్యులర్ మేస్త్రులు. ఈ రెగ్యులర్ మేస్త్రులు ఏం చేస్తున్నారు? దాన్ని నార్మల్ ఇటుకలాగా సుత్తితో పైన కొట్టి, కింద కొట్టి ఎత్తు పల్లాలని సరి చేయడానికి మేకులు పెట్టి, అటు పెట్టి, ఇటు పెట్టి అసలు ఎన్ని రోజులు చేస్తున్నారు కూడా వాళ్ళకే తెలియకుండా ఉందన్నమాట. నేను వాళ్ళనేం అంటలేదు. ఇందులో ఏంటంటే ఇంకా ఎక్స్‌పర్ట్స్ రాలా. ఎందుకంటే ఈ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా! ఎక్స్‌పర్ట్స్ మీకొస్తే ఇందులో చేస్తా ఉంటే వారం రోజుల్లో మీ కళ్ళు మూసి తెరిచేలోపు పేర్చేసి ఎళ్ళిపోతారు. ఎందుకంటే ఊరికనే పేర్చుకుంటూ వెళ్ళిపోవడమే కదా! అది మాట నేను ఆ విషయం చెప్పదలిచాను. ఇక్కడేంటంటే జాయింట్స్‌లో బ్రిక్‌కి జాయింట్ చేస్తున్నప్పుడు వీళ్ళు సిమెంట్ పేస్ట్ ఏస్తున్నారు కొద్ది కొద్దిగా. అది కూడా అవసరం లేదు. బ్రిక్‌లు నార్మల్‌గా పేర్చుకుంటూ వెళ్ళిపోయి, ఆ వాల్ దగ్గర ఎక్కడో సిమెంట్‌తో లాక్ చేసేస్తే సరిపోద్ది. కానీ ఈళ్ళేంటంటే కొంచెం టైపాన్స్ లాగా, పోనీ స్టాండర్డ్‌గా ఉండాలని చెప్పి అలాగా వేసుకుంటూ స్లోగా వెళ్తున్నారు. అది కూడా అనవసరం. మీరు కాంట్రాక్ట్‌కి ఇచ్చేసుకుంటే వాళ్ళు ఒక వారం రోజుల్లోనే మీకు బ్రిక్ వర్క్ పూర్తి చేసేస్తారు. నాకు ఆల్మోస్ట్ 20 డేస్ పైన పట్టింది. ఇక్కడ నేను లాస్ అయ్యాను బాగాను. వాళ్ళకి సీలింగ్‌లు, ఫ్లోరింగ్‌లు కూడా చేపిస్తా అని చెప్పాను. అది దీనివల్ల నెరవేర్చలేకపోయాం. ఎందుకంటే ఇది ప్రాఫిట్ లెస్ వర్క్ కాబట్టి వాళ్ళ అమౌంట్ ఎంతవరకు ఉంటే అంతవరకే పని చేసి మేము అప్పజెప్పగలిగాం. కానీ ఫ్లోరింగ్, సీలింగ్ మాత్రం చేయించలేకపోయాం ఆ అమౌంటు. ఇక్కడ మేస్త్రీలకి అమౌంట్ ఎక్కువైపోయింది. అది గనక మేస్త్రీలు త్వరగా చేయించగలిగుంటే ఈ ఫ్లోరింగ్, సీలింగ్ కూడా మేము ఏదోలాగా చేయిందాం ఆ అమౌంట్‌లోనే. మళ్ళీ బ్రిక్స్‌కి ఎన్ని అవుతాయనేది ఎస్టిమేషన్ ఏసుకొని ఒకేసారి దింపుకోవాలి. ఎందుకంటే అక్కడ బ్రిక్ ఏయడానికి రూపాయి తీసుకుంటారు. ఇక్కడ దింపడానికి ఒక రూపాయి తీసుకుంటారు. ట్రాక్టర్ ఛార్జీలు తీసుకుంటారు. ఎందుకంటే ఏది ఊరికనే రాదు కదా! అక్కడ మనకి మెటీరియల్ ఏస్తారు. మరి లోడింగు వాళ్ళు చేసినా దానికి డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ అన్‌లోడింగ్ చేసినోళ్ళు ప్రైవేటోళ్ళొస్తారు. ఆళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఒక్కోసారి ఒక్కో బ్రిక్ రూపాయి తీసుకుంటారు. లేదా ఒక్కోసారి రూ. 2 తీసుకుంటారు. ట్రాక్టర్‌లో వస్తది కాబట్టి ఇది హెవీ లోడ్. నార్మల్‌గా చిన్న చిన్న ఆటిల్లో రావు. 100 ఇటుకలు, 200 ఇటుకలు, 500 ఇటుకలైనా సరే పెద్ద పెద్ద ట్రాక్టర్లుండాలి. హెవీ వెయిట్ ఇది బాగా. 18 కేజీలు, 20 కేజీలు ఉంటది ఒక్కొక్క బ్రిక్కు. అంత బ్రిక్ మీకు చిన్న చిన్న వెహికల్స్‌లో రాదు. సో, లోడింగ్‌కి, అన్‌లోడింగ్‌కి దీనికి మొత్తం ఛార్జీలయిపోతాయి. మీరు ఒకేసారి ఎస్టిమేషన్ ఏయించుకొని ఎన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా ఒకేసారి తెచ్చేసుకోవాలి సైట్‌లోకి. అప్పుడు పని కూడా ఆగదు. స్కిల్డ్ మేస్త్రి కొరత బాగా ఉంది ఇందులో. అది మీరు బాగా గమనించాలి. అది కొంచెం అధిగమించితే మీకు ఎక్స్‌పర్ట్స్ వచ్చేస్తే ఇందులో మీకిది చాలా స్పీడ్ అవుద్ది. భవిష్యత్తంతా ఇదే. కటింగ్‌కి, అడ్జస్ట్‌మెంట్‌కి టైం చాలా పడుతుందండి ఇందులో. క్వాలిటీ ఎక్కువ బ్రిక్కు. అస్సలు కట్ అవ్వదు మీకు. మీకసలు కటింగ్ మెషిన్ ఉంటే ఎన్నో ఎన్నో బ్లేడ్లు ఇరిగిపోతాయి మీకు వర్క్ అయ్యేలోపు. అక్కడ సిమెంట్ పేస్ట్ వేసి షేపు చేసుకోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు కిటికీలన్నీ ఉన్నాయి చూసారా? ఆ కిటికీలు హుక్కులన్నీ ఉంటాయి. అక్కడ ఏం చేయాలి? దాని విధంగా కట్ చేసుకొని, అక్కడ పెట్టుకొని ఇవన్నీ బోల్డ్ చేస్తారు. అలా చేయకుండా కొద్దిగా సిమెంట్, కాంక్రీట్ పేస్ట్ ఏసేసుకొని కొంచెం దాన్ని బ్రిక్ షేప్ తీసుకొచ్చేసినా బావుంటది.
ఇక్కడ మీకు టైం లాగ్ అయిపోద్దన్నమాట. మళ్ళీ ఇందులో మేస్త్రికి 8 రోజులకి ఒక కూలి ఇమ్మంటాడు. మళ్ళీ లేబర్‌కి 10 కూలికి ఒక కూలి ఎక్స్‌ట్రా ఇమ్మంటాడు. ఈ ఎక్స్‌ట్రా సాధక బాధకాలు ఏమి లేకుండా ఉండాలంటే కాంట్రాక్ట్‌కి ఇచ్చేయాలి. లేబర్ కూడా వాళ్ళనే తెచ్చుకోమని చెప్పాలి. వీళ్ళు బ్రిక్‌కి ఇంతని తీసుకుంటున్నారు అనుకున్నాం కదా మనం. ఆ అమౌంట్‌లోనే మేస్త్రి కూలీలు అందులోనే, లేబర్ కూలీలు అందులోనే. ఆళ్ళే వచ్చి, ఆళ్ళే పని చేసి మనకు అప్పజెప్పేత్తారు. ఈ వర్క్‌కి ఏంటంటే కటింగ్ మిషనును, రబ్బర్ సుత్తి చాలా అవసరం. రబ్బర్ సుత్తి ఏముండదు. మీకు ఒక రూ. 50, రూ. 100 ఉంటదంతే. కటింగ్ మిషన్ మాత్రం కంపల్సరీ. బ్లేడ్లు కూడా ఓ సెట్ తెచ్చుకోవాలి. లేబర్ కూడా కటింగ్ చేసేలా స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి. వాళ్ళు తెచ్చుకోమని తెచ్చుకుంటారు. ఒకవేళ మీరు చూసుకోగలిగితే మాత్రం లేబర్ నీట్‌గా కట్ చేయగలిగి కెపాసిటీ ఉన్న వ్యక్తినైతేనే మీరు తెచ్చుకోవాలి. నాకు మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి మేస్త్రికండి. ఆల్మోస్ట్ 40 కూలీలు అయిపోయినాయి. 20 రోజులు పని జరిగింది. ఇది 10x10 అడుగుల సైజ్ బిల్డింగ్ అండి ఇది. ఈ బిల్డింగ్ సైజ్‌కి నాకు తెలిసి వారం రోజుల్లో అయిపోవాలి పని. నాకు ఆల్మోస్ట్ 20 రోజులు పట్టింది. 20 రోజులకి మేస్త్రి 40 కూలీలు అయిపోయింది. మళ్ళీ లేబర్‌కి కూడా మనకి 60 కూలీలు అయింది ఆల్మోస్ట్. ఇదంతా కూడా చాలా హ్యూజ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. నేను తీసుకున్న 1,50,000లో 90,000 ఆల్మోస్ట్ లేబర్‌కి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నాకు అడ్వాంటేజు వాళ్ళు మేస్త్రీలు నేను బయట నుంచి తెప్పించాను. లేబర్ ఏంటంటే వాళ్ళు సొంతంగానే చేసుకున్నారు. లేబర్ కూలీలు వాళ్ళు సొంతంగా చేసుకోవడం వల్ల ఇంతవరకైనా చేయగలిగాం. లేదంటే ఈ ప్రాజెక్ట్ అవ్వదు. వాళ్ళకి డబ్బులు లేనోళ్ళని చెప్పి నేనే ముందుండి మొత్తం నేను, మా ఫ్రెండ్ మురళి మొత్తం ఇద్దరం కూడా ముందుండి ప్రాజెక్ట్‌ని మేము ఫినిష్ చేసాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు పూర్తి వీడియో ఆ ఇల్లు ఎలా ఉందనేది ప్రెజెంట్ పూర్తి వీడియో కావాలంటే మీకు పెడతాను. కానీ తక్కువ బడ్జెట్‌లో 1,50,000లోనే మేము పూర్తి చేసామండి. ఓన్లీ బ్రిక్ వర్క్. ఇల్లు మొత్తం కాదు. బేస్మెంట్ ఓపెన్ స్లాబ్ కాదు. లోపల డ్రాప్‌లు కూడా వేయించాం. నేను ఇందాక చెప్పాను కదా! సీలింగ్ నేను ఎందుకు వేయించలేకపోయానని. ఆ సీలింగ్ నేను ఎందుకు వేయించలేకపోయానంటే వాళ్ళు అరపలు అడిగారు. అంటే ఇక్కడ సన్‌షైడ్‌లు ఉంటాయి కదా లోపల సజ్జాలు. అరపలు అడిగారు వాళ్ళు సజ్జాలు అడిగారు. ఆ సజ్జాలు నేను వేయించాను. ఆ సజ్జాలు వేయించడం వల్ల కొంచెం సీలింగ్ గాని, ఫ్లోరింగ్ గాని ఆ పని అవ్వలేదు. మేస్త్రి కూలీలు కూడా కొంత మైనస్ అయిపోయింది. దీనివల్ల నేను ఇది నెరవేర్చలేకపోయాను. కానీ ఎనీహౌ మొత్తం ఓవరాల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫర్దర్‌గా బిల్డింగ్ తీసుకున్నప్పుడైతే మేము చాలా కేర్‌ఫుల్‌గా తీసుకుంటాం. ఈ వీడియో ఏంటంటే నేను చేసిన ఇంటర్లాకింగ్‌లో నేను చేసిన మిస్టేక్స్, నా అనుభవాలు. అందులో మీరు నేర్చుకోవాల్సినయి, నేను నేర్చుకోవాల్సినయి. ఇవన్నీ కూడా నేను పూర్తిగా డిస్కస్ చేశాను. ఇంకా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ కోసం ఎవరికైనా డౌట్‌లుంటే నేను ఆల్రెడీ 2 వీడియోలు అప్‌లోడ్ చేశాను ఇందులో. మీరు ఆ వీడియోలు చూడండి. ఆ ఫ్యాక్టరీ టూర్ కూడా పెట్టాను. ఒక ఇల్లు పూర్తయితున్నది వర్క్ జరుగుతున్న ఇల్లుని కూడా ఒక ఇల్లుని తీశాను. మేస్త్రి కూడా మాట్లాడించాను. ఎలా ఉంటది ఈ వర్క్ అని చెప్పి. ఇది మూడో వీడియో. ఇవన్నీ కూడా నేను తీశాను. మీకు ఇంకేమైనా డౌట్‌లుంటే నాకు కామెంట్ చేయండి. మీ ఇటువంటి కన్‌స్ట్రక్షన్ వీడియోస్ కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికి షేర్ చేయండి. ఇప్పటివరకు చూస్తున్న అందరికీ ధన్యవాదాలు.